అందరికీ నమస్కారం. నిధి రచన వెంకటేష్ గారు. చదువుతున్నది దేవి. 3వ ఎపిసోడ్. చూడగానే ఎక్కువ లైకులు ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కథలోకి వెళ్దామా? మర్నాడు హోటల్లో కూర్చుని పేపర్ తిరగేస్తూ ఉండగా బంగారప్పని ఆకర్షించింది ఒక వార్త. పంచలోహ విగ్రహాలు కొంటున్న వడ్డీ వ్యాపారస్తుడు చంపాలాల్ అరెస్టు అన్న వార్త. దాని కింద తను నాణెం అమ్మిన సేట్ ఫోటో. కంగారుగా వార్తను చదివాడు బంగారప్ప. పైకి తాకట్టు వడ్డీ వ్యాపారం ముసుగులో లోపల పురాతన వస్తువులు కొని అమ్మే వ్యాపారం. నిన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం మీడియాతో కలిసి పోలీసులు చేసిన దాడిలో సేట్ చంపాలాల్ నిజస్వరూపం బయటపడింది. అతడు ఎప్పటినుంచో ఈ వ్యాపారం చేస్తున్నట్టు దాఖలాలున్నాయి. పురాతన వస్తువుల్లో దొరకడం ఇదే ప్రథమం. నిన్న అతడి వద్ద దొరికిన వస్తువుల్లో శ్రీరామచంద్రుడి పంచలోహ విగ్రహం, ఒక పురాతనమైన నాణెం. చీకటి బజార్లో విగ్రహం విలువ 10 లక్షలు, నాణెం విలువ 2 లక్షలు ఉంటాయని పోలీస్ వర్గాలు తెలియజేశాయి. వార్త కింద శ్రీరాముడు విగ్రహం ఫోటో, ఆ నాణెం ఫోటో వేశారు. అది చూస్తూనే బిగుసుకుపోయాడు బంగారప్ప. తను అమ్మిన నాణెం అది. ఎంత మోసం చేశాడు షేట్! పళ్ళు పటపటా కొరికాడు బంగారప్ప. తను ఒక్కటే పట్టుకు వెళ్ళడం మంచిదైంది. 2 లక్షలు విలువైన వస్తువుకి 10,000 ఇచ్చి మోసం చేసిన సేట్కి తగిన శాస్తి జరిగింది అనుకున్నాడు. తర్వాత అతడి మీద కోపం కన్నా 2 లక్షలకి ఆ నాణాన్ని కొనేది ఎవరనే సమస్య మొదలైంది అతనికి. 10 రోజుల తర్వాత ఆ సమస్యకి పరిష్కారం దొరికింది. సేటు బెయిల్ మీద విడుదలయ్యాడు. అల్లుళ్ళంతా విదేశాల్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళెవరికి సేటు ఆ వ్యాపారం చేయడం ఇష్టం లేదు. వాళ్ళని ఆ స్థితికి తీసుకురావడానికి కారణమైన వ్యాపారాన్ని వాళ్ళు చిన్నచూపు చూడడం ఇష్టం లేదు సేటుకి. అందుకే అందరినీ కాదని ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాడు. అలాంటిది కుర్రాడు నేను వ్యాపారం చేస్తున్నాను వచ్చినందుకు అతనికి ముచ్చటేసింది. ఒకవైపు ఆ కేసు వాయిదాలకు వెళ్ళి వస్తూ వ్యాపారంలో బంగారప్పకి శిక్షణ ఇవ్వసాగాడు సేట్. పురాతన వస్తువుల్ని అసలువో నకిలీవో పోల్చుకోవడం, జాతి రాళ్లకి వజ్రాలకి విలువ కట్టడం, అత్యంత రహస్యంగా విదేశీ ఏజెంట్లకు అందజేయడం లాంటివన్నీ ఓపిగ్గా చెప్పాడు. ముంబైలో ఉండే ఆ వ్యాపారంలో పెద్దలని పరిచయం చేశాడు. బంగారప్పకి వ్యాపారం అంటపట్టేసరికి సేట్కి ఆ కేసులో శిక్ష పడింది. శిక్ష ముగించుకొని బయటకు వచ్చిన కొంతకాలానికి అతడు కాలం చేశాడు. అప్పటికే బంగారప్ప ముదిరిపోయాడు. సేట్ తాలూకు ఇక్కడున్న ఆస్తినంతా ఆక్రమించుకున్నాడు. అమెరికా నుంచి వచ్చిన కొడుకుల్ని నోరెత్తవద్దని, ఎత్తితే అమెరికా తిరిగి వెళ్లరని బెదిరించాడు. ఆ సేట్ అడ్రస్ చెప్పిన బంగారం పనివానికి మాత్రం రకరకాలుగా సహాయం చేశాడు. సేటు చెప్పని ఒక్క పాఠాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు బంగారప్ప. అది రాజకీయం అండం ఉంటే ఇలాంటి చీకటి వ్యాపారాలు ఎన్నైనా ఏ స్థాయిలోనైనా చేయవచ్చునని. అందుకే లోకల్ లీడర్స్ నుంచి ప్రారంభమైన అతని పరిచయాలు ఢిల్లీ దాకా చేరాయి. అతడి చీకటి వ్యాపారం కూడా జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఆ బంగారప్ప ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాడు. అతడు హైదరాబాద్ వచ్చిన పని చాలా పెద్దది. ఇరేడియం నాణాల సేకరణ. భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీని పాలిస్తున్న కాలంలో ఇరీడియం అనే లోహంతో తయారైన అణ నాణాల్ని విడుదల చేసింది. అది కూడా కొద్ది సంఖ్యలోనే. ఒకవైపు విక్టోరియా రాణి బొమ్మ, మరొక పక్క ANNA అనే ఇంగ్లీష్ అక్షరాలలో ఉండే ఆ కోడిగుడ్డు ఆకారపు నాణెం. గ్రహాలు ప్రత్యేకమైన కూటమిలో ఉండగా తయారైనవి. అందుకని వాటికి కొన్ని అద్భుత శక్తులు సంక్రమించాయని ప్రసిద్ధి. పైగా ఇరీడియం అనే లోహం ఒక గ్రహ శకలం నుంచి తయారు చేయబడిందని ప్రతీతి. ఆ నాణాలకి బియ్యాన్ని ఆకర్షించే గుణం ఉందని అంటారు. బియ్యం ఉన్న పళ్ళెం పైన ఇరీడియం నాణాన్ని పెడితే బియ్యం దారగా పైకి లేచి ఆ నాణాన్ని అందుకుంటాయని చెప్పుకుంటారు. ఆ నాణానికి ఉన్నాయని చెప్పుకునే అద్భుత శక్తుల వల్ల వాటికి చీకటి బజారులో ఎంతో డిమాండ్. అలాంటి ఆ నాణాల వేటలో అనుకోకుండా కొన్ని దేశాలు కూడా ప్రవేశించాయి. ఇరీడియం చాలా బలమైన లోహం. దాన్ని కృత్రిమంగానైనా తయారు చేసి తమ సైనిక, వైమానిక, అంతరిక్ష పరిశోధనల
అవసరాలకి వాడుకోవాలని ఆయా దేశాల ఆలోచన. మామూలుగా వాటి కోసం ప్రయత్నిస్తూనే రహస్యంగా చీకటి వ్యాపారుల ద్వారా కూడా ప్రయత్నాలు సాగాయి. ఆ దేశాలు అలా అందరి దృష్టి ఆకర్షిస్తున్న ఆ అణా నాణెం ప్రస్తుతం మార్కెట్లో అక్షరాల 800 కోట్ల విలువ పలుకుతోంది. భారతదేశానికి సంబంధించి అలాంటి వ్యాపారానికి బంగారప్పే కింగ్, అందులో సందేహం లేదు. అందుకే ఆ బాధ్యత అతనికి అప్పగించబడింది. అంతర్జాతీయ స్థాయిలోని ఆ పని తను సక్రమంగా వినియోగించుకోగలిగితే తన పేరు మారుమ్రోగిపోతుంది. 800 కోట్ల రూపాయలు తన సొంతం అవుతాయి. అందుకే ఎప్పట్లా హైదరాబాద్లో రూమ్ తీసుకొని దిగి తన అనుచరుల్ని ఊరూరా తిప్పసాగాడు. ఇరీడియం నాణ్యాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని అతడు విని ఉన్నాడు. అందుకే అక్కడే వేటాడసాగాడు. బంగారప్ప కన్నా ముందే రైస్ పుల్లింగ్ నాణ్యాల పేరిట వేట ఎక్కడో ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్లో. ఏ వ్యాపారంలోనైనా మంచి చెడు రెండూ ఉంటాయి. అది చీకటి వ్యాపారమైనా అందులో కూడా చెడు ప్రవేశిస్తే వ్యాపారం అక్కడితో అంతమైపోతుంది. ఆ చెడు పేరే మోసం. రైస్ పుల్లింగ్ నాణ్యాల పేరిట సాగుతున్న వేట ఆంధ్ర రాష్ట్రమంతా అలజడి సృష్టించింది. పత్రికల్లో ఎన్నో వార్తలు రాసాగాయి. కొన్ని పత్రికలు ప్రత్యేక ఫుల్ పేజీ కథనాలు కూడా ప్రచురించాయి. తెలివైన వాడెప్పుడు ఏ అవకాశాన్నైనా సద్వినియోగం చేసుకుంటాడు. అలాంటి కొంతమంది తెలివైన వాళ్ళు ఇప్పటికే ఈ అవకాశాన్ని వాడుకున్నారు. రియల్ ఎస్టేట్ భూమి వల్ల, పదవుల వల్ల, ఇలా రకరకాల వ్యాపార వల్ల మధ్యంతరంగా కలిసి వచ్చిన వాళ్ళని టార్గెట్ చేసుకొని ప్లాన్ చేశారు వాళ్ళు. తమ ద్వారా రైస్ పుల్లింగ్ నాణ్యాలు ఉన్నాయని, అయితే అవతల వాళ్ళు చాలా ఎక్కువ ధర అడగడం వల్ల తమ ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించక కొనలేకపోతున్నామని చెప్పి డబ్బు తీసుకొని ఉడాయించారు. అలా మోసపోయిన వాళ్ళలో 2 రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఒక జడ్పీ చైర్పర్సన్, ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ సభ్యుడు కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఒక వ్యవహారంలో మోసపోయిన వాళ్ళు ఉన్నారో అలాంటి వ్యవహారాల మీద పోలీసుల కన్ను ఉంటుంది. ఇరీడియం నాణ్యాల వ్యవహారం గురించి కూడా ఆంధ్ర పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. అందుకే బంగారప్ప పని జరగడం చాలా కష్టంగా ఉంది. అనుకున్న పని జరగకపోతే చిటపటలాడిపోతాడు బంగారప్ప. ఆ నాణ్యాల పేరు చెప్పి మోసం చేసిన వాళ్ళని, మోసపోయిన వాళ్ళని కాల్ చేయాలి అన్నంత కోపంగా ఉంది అతనికి. చిత్రం ఏమిటంటే, దొంగ నోట్లు ఇస్తామని చెప్పి ఒక వ్యక్తి నన్ను మోసం చేశాడని ఒకడు కేసు పెడితే స్వీకరించే పోలీసులు ఇలా నాణ్యాలు ఇస్తానని మోసం చేశాడని కేసు పెడితే స్వీకరించే పోలీసులు అలాంటి చట్ట వ్యతిరేక పనులు చేద్దామనుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టరు. అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం కాదు, ఏకంగా ఎన్కౌంటర్ చేసేయాలి కసిగా అనుకున్నాడు బంగారప్ప. అలాంటి చికాకులో ఉన్న బంగారప్పకి కుమారస్వామి నుంచి ఫోన్ వచ్చింది. కుమారస్వామి ఫోన్ చేశాడంటే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది. అందుకే చికాకు నడుచుకుని ఫోన్ తీసి హలో అన్నాడు. బంగారప్ప, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. హైదరాబాద్ నుంచి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వ్యక్తే ఒక అతను ఒక శాసనం చదివి వివరాలు పంపమని ఈమెయిల్ చేశాడు. ఆ శాసనం చదివితే మతిపోయింది నాకు. రామాపురం అనే ఊర్లో శివాలయం పునాదుల కింద 800 ఏళ్ల నాటి నిధి దాచబడి ఉంది. నా ఉద్దేశం ఆ నిధికి ఖరీదు కట్టడం కూడా ఎవరి తరం కాదు. ఆ గుడి గురించి వివరాలు తెలుసుకో. మరి ఈమెయిల్ పంపిన వాడికి ఏం చెప్పారు? అదేదో గుడి మీద శిల్పాలు చెక్కిన శిల్పుల పేర్లను అబద్ధం చెప్పేశాలే అన్నాడు అతను. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాను. ఇక్కడి నుంచే ఎంక్వైరీ చేస్తాను. మరి నా మాట రేపే మీ ఇంటికి అందుతుంది. పని పూర్తయ్యాక మిగతా సంగతి చూసుకుందాం. అలాగే, ఉంటాను మరి. సరే, ఆ ఊరి పేరు ఏమిటన్నావు? రామాపురం చెప్పాడు కుమారస్వామి. రామాపురం. సంతోష్ పల్లవికి ఇచ్చి వెళ్ళిన గిఫ్ట్ బాక్స్ని ఓపెన్ చేశాడు రాజా. పెళ్ళికొడుకు పల్లవికి ఇచ్చిన వస్తువు ఏమిటని అందరూ అక్కడే మోగిపోయారు. ఓపెన్ చేసి చూస్తే తెలిసింది అది సెల్ ఫోన్. అబ్బో, కాబోయే పెళ్ళంతో రోజు మాట్లాడదామని కాబోలు సెల్ ఫోన్ ఇచ్చాడు అన్నది ఎవరో. పల్లవి సంతోషంగా నవ్వింది. రాజా ఆరిందాలాగా దాని గురించి చెప్పసాగాడు.
శ్రద్ధగా విని తలూపింది పల్లవి. ఫోన్కి రోజు ఛార్జింగ్ పెట్టాలని చెప్పి ఆమె గదిలోనే ఛార్జింగ్ పెట్టాడు రాజా. మర్నాడు ఉదయం 10 గంటలకి మోగింది ఫోన్. రాజా చెప్పింది గుర్తుపెట్టుకొని గ్రీన్ కలర్ బటన్ నొక్కి చెవి దగ్గర పెట్టుకుంది పల్లవి. హలో హలో పల్లవి, మాట్లాడు. ఏం చేస్తున్నావు? ఏమీ చేయడం లేదు. ఆమె గొంతులో వణుకు. అరే, ఎందుకలా వణుకుతో మాట్లాడుతున్నావు? నేను ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడలేదు, అందుకే. ఏమీ అనుకోకండే, కంగారుగా అంది. సరే సరే, నేను ఎవరినో కాదు కదా. అవును, అందుకే ఫ్రీగా మాట్లాడు. ఫోన్ నచ్చిందా? మరి నేను? ఏమో, మిమ్మల్ని నేను చూడలేదుగా. నన్ను చూడకుండానే నచ్చానని చెప్పావా? అందరూ మీరు చాలా బాగున్నారన్నారు. పైగా మా నాన్నగారు అబ్బాయి బాగా లేడనే చాలా సంబంధాలు తిరగొట్టారు. అలాంటిది మీ సంబంధం ఖాయం చేశారు. అంటే మీరు బాగున్నారనే కదా. ఆమెలో బెరుకు తగ్గిందని అర్థమైంది. అఫ్కోర్స్, కానీ అందరికీ నచ్చిన నీకు నచ్చడం కదా ముఖ్యం. నాకు కూడా నచ్చారు. చూడకుండా ఎలా నచ్చాను? ఫోటో చూశాను కదా. ఓ అదా, ఇంకేంటి? ఏమున్నాయి? మీరు చెప్పాలి. నేనేం చేస్తున్నానో తెలుసా నీకు? తెలుసు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ట కదా. మరి నువ్వేం చదువుకున్నావు? 10th క్లాస్. ఆ పైన ఎందుకు చదవలేదు? మా నాన్నగారు వద్దన్నారు. మా ఊళ్ళో 10th దాకానే ఉంది. కాలేజీకి వెళ్ళాలంటే టౌన్కి వెళ్ళాలి. అందుకని మానేసావా? మీ ఊరు బాగుంది. మొన్న వెళ్ళేటప్పుడు శివాలయం చూసాం, చాలా బాగుంది. అదా, నేను పుట్టకముందే ఆ గుళ్ళో పూజలు ఆగిపోయాయట. గుడి మాత్రం చాలా బాగుంటుంది. అవును, మీ ఊరు వచ్చే దారి కూడా బాగుంది. కాలువలు, కొబ్బరి చెట్లు, పచ్చటి పొలాలు. గోదావరి దగ్గరికి వెళ్ళవలసింది, బాగుంటుంది. ఈసారి వచ్చినప్పుడు చూద్దాం. అవును, నిన్ను మరోసారి చూడాలనుంది. మీ ఊరు రావచ్చా? అమ్మో, ఇంకేమైనా ఉందా? అందరూ ఏమనుకుంటారు అన్నది పల్లవి. ఏమనుకుంటారు? అమ్మాయిని చూడకుండా అబ్బాయి ఉండలేకపోతున్నాడు అని అనుకుంటారు. అమ్మాయి అందం అలాంటిది అని అనుకుంటారు. ఛ, ఊరుకోండి, మీరు మరీ చెప్పారు. లోపల లోపల పొంగిపోతూనే పైకి మాత్రం అలా అంది. వేళాకోళం కాదు, నాకు నిజంగానే నిన్ను చూడాలనుంది. ఎలాగో నిశ్చితార్థం అయిపోయింది కదా. మీ నాన్నగారిని కనుక్కో, కలవడానికి వీలవుతుందో ఏమో. అమ్మో, నాకు భయం. మీరే అడగండి. ఫోన్ చేసి, ఏ ఇప్పుడు లేరా? లేరు, పొలం వెళ్ళారు. అవును, ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇంటి పనులు చేస్తాను. ఖాళీ అయితే పడుకుంటాను. అప్పుడప్పుడు పేపర్ చదువుతాను. మా తమ్ముడు స్కూల్ నుంచి వచ్చేస్తే ఇక వాడితోనే సరిపోతుంది. రాత్రికి ఫోన్ చేస్తే మాట్లాడతావా? ఎప్పుడు? 10 దాటిన తర్వాత. అప్పుడైతే నాకు ఫ్రీగా ఉంటుంది. ప్రశాంతంగా ఎక్కువసేపు మాట్లాడుకోవచ్చు. అమ్మో, అప్పుడా? మేము 7 గంటలకే పడుకుంటాం. అప్పుడు అసలు లేవలేను అంది కొంచెం భయంగా. అదేంటి, 7 గంటలకే నిద్రపోతారా? కనీసం టీవీ కూడా చూడరా? ఆశ్చర్యపోతూ అడిగాడు. రాత్రిళ్ళు టీవీని ఎక్కువసేపు పెట్టనివ్వరు నాన్నగారు. పొద్దున్నే లేవలేనని. సరే అయితే పొద్దున్నే చేస్తుంటానులే. అవును, ఎంతసేపు మాట్లాడుతున్నారు? బిల్లు ఎక్కువ అయిపోదా అని అడిగింది పల్లవి. అతను నవ్వాడు. ఏమీ అవదులే, బెంగ పెట్టుకోకు. నా సెల్ నుంచి నీకు, నీ సెల్ నుంచి నాకు 10 పైసలు నిమిషానికి. గంట మాట్లాడితే 6 రూపాయలు అవుతుంది. అలాగా? సరే, ఉంటానే. మళ్ళీ నేను రేపు ఫోన్ చేస్తాను. అలాగే. అవతల ఫోన్ కట్ అయింది. ఫోన్ పెట్టేసి గుమ్మం వైపు తిరిగిన పల్లవిని ఉలిక్కిపడి చుట్టుపక్కల అమ్మలక్కలంతా అక్కడ నిలబడి తను మాట్లాడిందంతా విన్నారన్నమాట. ఆమెకి సిగ్గు ముంచుకొచ్చింది. 2 చేతులతో ముఖం కప్పుకొని మంచం మీద పడిపోయింది. అందరూ గలగలా నవ్వుతూ అక్కడి నుంచి కదిలారు. ప్రసాదరావు ఆ గుడి తాలూకా వివరాలతో ఒక ఫైల్ తయారు చేశాడు. దాంతోపాటు ఫోటోలు కూడా జత చేశాడు. శాఖాపరమైన అనుమతులు అన్నీ వచ్చాక తన అనుభవాలన్నీ తెలుపుతూ ఏదైనా పత్రికకి వ్యాసాలు రాయాలని నిర్ణయించుకున్నాడు ప్రసాదరావు. ముఖ్యంగా ఈ శివాలయం గురించి ఖచ్చితంగా అందరూ ఎక్సైటింగ్గా చదువుతారు. అలాంటి ఆలోచనలతో ఆయన సమగ్రంగా ఫైల్ తయారు చేసి ఆఫీస్లో ప్రవేశపెట్టాడు. చాలా ప్రభుత్వ ఆఫీసుల్లో లాగే అక్కడ ఒకటి నిత్యం విరాజిల్లుతూ ఉంటుంది. అది నిర్లక్ష్యం. ముఖ్యమంత్రి నుంచి ఆఫీసు బంట్రోతు దాకా ఒక
చేయను అనుకుంటే ముఖ్యమంత్రి ఎంత చురుకైన వాడైనా కేవలం బంట్రోతు నిర్లక్ష్యం వల్ల ముఖ్యమంత్రికి చెడ్డ పేరు వస్తుంది. ఆ బంట్రోతు ఏమీ చెయ్యక్కర్లేదు. కేవలం ఒక ఫైల్ని ఒక టేబుల్ మీద నుంచి మరొక టేబుల్ మీదకి పట్టుకెళ్ళడం మానేస్తే చాలు. అలాంటి నిర్లక్ష్యమే ప్రసాదరావు ఇచ్చిన ఫైల్ని ప్రస్తుతం ఒక టేబుల్ మీదనే ఆగిపోయేలాగా చేసింది. ఆఫీస్ గురించి ఆయనకు కూడా బాగా తెలుసు. తను ప్రయత్నించి పైకి పంపగలిగినా ఏ మంత్రి ఛాంబర్లోనో అది ఆగిపోతుంది అని తెలుసు. అందుకే ఆయన కూడా ఎప్పటికి వస్తుందో అప్పటికే వస్తుందని నిర్ణయించుకుని దాని గొడవ మర్చిపోయాడు. కానీ బంగారప్ప మాత్రం ఆ విషయాన్ని అస్సలు మర్చిపోలేదు. సరాసరి రామాపురం చేరుకున్నాడు. సర్పంచ్ని కలుసుకుని తన తండ్రి పేర ఒక ట్రస్ట్ ఉందని, దాని ద్వారా సమాజానికి మేలు చేసేదేదైనా చేస్తూ ఉంటామని, ఆ గ్రామంలో కాలేజీ కట్టి ఉచిత వైద్యం అందచేయాలి అని అనుకుంటున్నామని చెప్పి తాను బస చేయడానికి ఏర్పాట్లు చేయమన్నాడు. ఆ ఊరి సర్పంచ్ చూపిన ఇంట్లో దిగి కుమారస్వామికి ఫోన్ చేశాడు. ఆ ఊరికి ఎలా రావాలో అతనికి చెప్పాడు. ఫోన్ రింగ్ అయ్యి అవ్వకుండానే ఎత్తి హలో అంది పల్లవి. ఏంటి, నా ఫోన్ కోసం అంతలా ఎదురుచూస్తున్నావా? అంత స్పీడ్గా లిఫ్ట్ చేశావు? ఆశ్చర్యంగా మరింత ఆనందంగా అడిగాడు సంతోష్. అంది సిగ్గుగా పల్లవి. థ్యాంక్ యూ సంబరంగా అన్నాడు. నా ఫోన్ కోసం నువ్వు ఎదురు చూస్తున్నావంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నాకు లోపలెక్కడో నేను నీకు నచ్చానా లేదా అన్న అనుమానం ఉంది. ఏదో పెద్దాళ్ళు చూశారు కదా అని చేసుకుంటున్నావేమో అని నా ఫీలింగ్. కానీ ఇప్పుడు సంతోషంగా ఉంది. నేను ఇప్పుడు మిమ్మల్ని చేసుకోని అంటానని భయపడ్డారా? అల్లరిగా అంది పల్లవి. నువ్వు నన్ను చేసుకోకపోతేనే నేనే నిన్ను చేసుకునేవాణ్ణి. కిలకిలా నవ్వింది పల్లవి. నీ నవ్వు చాలా బాగుంది పల్లవి. నువ్వు కూడా చాలా బాగుంటావు. నీ గొంతు బాగుంటుంది. అన్నిటినీ మించి నీ పెదవిపై మెరిసే పుట్టుమచ్చ చాలా చాలా బాగుంటుంది అన్నాడు. అమ్మో, ఇవన్నీ ఎప్పుడు చూసేశారు? పెళ్లి చూపుల్లోనే. చెప్తే కంగారు పడతావు కానీ నీలో అణువణువుని చూసా. కొయ్యండి. నిజం పల్లవి. మగాడిగా నేనేం కోరుకుంటానో నీలో అవన్నీ హెచ్చు మోతాదులోనే ఉన్నాయి. అందుకే నువ్వు అంతలా నచ్చేశావు అన్నాడు సంతోష్. అందుకే కాబోలు వెనక్కి కూడా చూడకుండా కారెక్కి వెళ్ళిపోయారు. హాయ్, నన్ను చూసావా నువ్వు? అవును, కిటికీలోంచి చూశాను. వెనక్కి తిరిగి చూస్తారేమో అని. ఎక్కడ ఫ్రెండ్స్తో కబుర్లలో మునిగిపోయి వెనక్కి కూడా చూడకుండా వెళ్ళిపోయారు. మా ఫ్రెండ్స్ నన్ను ఎంతగా పొగిడారో తెలుసా? నేను చాలా అదృష్టవంతుణ్ణి అని అందరూ నన్ను మోసేశారు. అవును, మీరు చాలా అదృష్టవంతులు అంది పల్లవి. నువ్వు మాత్రం కాదా? ఏమో అంది పల్లవి. సరే, నన్ను చూశాక చెప్దో గాని ఆ మాట. అవును, మీ నాన్నగారు ఉన్నారా? మీ ఇంటికి వస్తానని అడుగుతాను అన్నాడు సంతోష్. ఈ టైంలో ఉండరు, పొలం వెళ్ళిపోతారు సమాధానం చెప్పింది పల్లవి. మరి ఏ టైంలో ఉంటారు అడిగాడు సంతోష్. మధ్యాహ్నం 2ంటికి, సాయంత్రం 6 దాటిన తర్వాత. అలాగా? ఇంతకీ అలా అడిగితే బాగుంటుందంటావా? ఆయన ఏమంటారో. బాగోదు మరి. కానీ మీరు అడిగితే కాదనకపోవచ్చు. మీరంటే చాలా ఇష్టం. అలాగా? ఇలాంటివి అడిగితే నా ఇష్టం కాస్త పోతుందేమో. ఆహా, ఏం పోదు. కానీ మీ టౌన్లలో ఇలా పెళ్ళికి ముందే కలుస్తూ ఉంటారా? ఓ, కలిసి సినిమాలకి షికార్లకి తిరుగుతూ ఉంటారు. కొంతమంది ముందే ప్రేమించుకొని అలా తిరిగి ఒకరినొకరు అర్థం చేసుకుని తర్వాత పెళ్లి చేసుకుంటారు. పెళ్ళయ్యేలోప ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చని, ఒకరికొకరు పూర్తిగా తెలుసుకోవచ్చని. కానీ మనకి ఏకంగా 3 నెలల గ్యాప్ వచ్చేసింది. మరి మీరు ఎవరిని ప్రేమించలేదా? అలాంటి ఆలోచన నాకెప్పుడూ లేవు. ఎంతసేపు చదువు జాస్ తప్ప వేరే ఆలోచన ఉండేదే కాదు. అందుకే అలాంటి వాటికి నేను దూరం. మరి మందు, సిగరెట్ లాంటివి ఏమన్నా? పెద్దగా నవ్వాడు సంతోష్. ఇలాంటి అనుమానాలు నీకే వస్తున్నాయా? ఎవరైనా అడగమంటున్నారా? అడగడం అడిగేసింది, కానీ ఆమెకి చాలా భయం వేసింది అతను ఏమనుకుంటాడో అని. అలా అడగడంతో కంగారు పడిపోయింది. అయ్యయ్యో, ఎవ్వరూ అడగమని లేదండి, నేనే కంగారులో అడిగేశాను. ఏమి అనుకోకండి. పిచ్చిదాన్ని, పిచ్చి అనుమానాలు నేను తిట్టుకుంది పల్లవి. ఏదో సరదాగా అడిగానులే, నువ్వేం కంగారు పడకు. నాకు ఎటువంటి అలవాట్లు లేవు, సరేనా?
ఏమీ అనుకోకండే, నన్ను క్షమించండి అంది. ఛాఛా, అలాంటి మాటలు మన మధ్య రాకూడదు పల్లవి. నువ్వు అలా అడగడమే నాకు కావాలి. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలనే కదా ఈ ఫోన్ ఇచ్చింది. మీరు మంచివారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇలాంటి ప్రశ్నలు అడిగినందుకు ఎంత గొడవైపోయిండేదో. సరే సరేలే, నువ్వు ఆ మూడ్లోనే ఉండిపోయేలా ఉన్నావు కానీ రేపు పొద్దున ఫోన్ చేస్తాను. ఉంటానే, ఇంకా దాని గురించి ఆలోచించకు. అలాగే. కుమారస్వామి ఆ ఊరు రాగానే సర్పంచ్కి అతన్ని పరిచయం చేశాడు బంగారప్ప. తను చేసే సేవా కార్యక్రమాల వెనక ఈయన సహకారం చాలా ఉంది అని చెప్పాడు. తర్వాత సర్పంచ్ ఇంట్లోనే భోజనాలు చేసి అలా బయటకెళ్ళొస్తామని బయటపడ్డారు. ఊరి చివరి దాకా నడుచుకుంటూ వచ్చి అక్కడ ఒక అతనిని అడిగారు, ఇక్కడ పాడుబడ్డ శివాలయం ఉందట కదా, ఎక్కడా అని. అతను చిత్రంగా ఒకసారి వాళ్ళ వైపు చూసి, ఇలా ఎదుటికెళ్ళి మట్టి రోడ్డుకు పోండి, కొంత దూరం వెళ్ళాక అదే కనపడుద్ది అన్నాడు అతను. వడివడిగా అడుగులేసుకుంటూ అక్కడికి వెళ్ళారు వాళ్ళిద్దరు. గోడను చూసి చూడగానే వావ్ అన్నాడు కుమారస్వామి. పురాతన సౌందర్యమంతా దీనిలోనే ఉంది అన్నాడు కళ్ళు మెరుస్తుండగా. పురాతన సంపదను కూడా అని పెద్దగా నవ్వాడు బంగారప్ప. ఇక్కడికి కాస్త దగ్గరలోనే గోదావరి ప్రవహిస్తోంది. ఇప్పుడే ఇంత సుందరంగా ఉంటే ఆ రోజుల్లో ఇంకెంత అందంగా ఉండేదో ఈ ప్రదేశం. అందుకే చంద్రశేఖరుణ్ణి ఈ ప్రాంతం ఆకర్షించింది. పైగా ఇలాంటి ప్రదేశాల మీద ఎవరి కన్ను త్వరగా పడదు. అందుకే సంపదని దాచడానికి దీన్ని వాడుకున్నాడు. పూర్తిగా కన్నడంలో సాగుతోంది వాళ్ళ సంభాషణ. ఎవరైనా పొరపాటున వింటారు అర్థం కాకుండా ఉండడానికి. బయట మళ్ళీ ఎవరితోనైనా మాట్లాడాలంటే తెలుగులోనే మాట్లాడతారు. పైగా బంగారప్ప సకల భాషా కోవిదుడు. తన పనుల మీద అన్ని రాష్ట్రాలు తిరిగి తిరిగి అతడికి చాలా భాషలు అలవాటైపోయాయి. కనీసం తన అవసరాలు తీరడానికి సరిపోయేలాగా ఆయా భాషలు అతను మాట్లాడగలడు. లోపలికి ప్రవేశించాక ఆ శాసనాన్ని చూపించాడు బంగారప్పకి కుమారస్వామి. దేవుడికి దండం పెట్టుకున్నారు ఇద్దరు. ఏ పక్క ఉందో వివరాలు ఏం లేవా అడిగాడు బంగారప్ప. లేవు, పునాదుల కింద అని మాత్రమే రాసింది. సహజంగా పునాదుల మధ్యన ఉంటే ఈ పాడుబడ్డ ప్రాకారపు పునాదుల కింద అయ్యే అవకాశం ఉంది. ఆ గోడల కింద అయితే గొడవే లేదు, కానీ గుడి కింద అయితే మాత్రం తీయడం చాలా కష్టం. అవునవును, గుడిని పగలగొడతాము అంటే ఎవ్వరూ ఒప్పుకోరు. అందులోనూ పురాతనమైన గుడి. దీని సంగతి బయటకి వస్తే ప్రభుత్వం తలదూరుస్తుంది. నిజానికి ఇది చారిత్రక సంపద. దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కొత్తగా గుడిని కట్టిస్తామంటే కూల్చడానికి గ్రామస్తులు అంగీకరిస్తామంటారా అన్నాడు బంగారప్ప. వాళ్ళు ఒప్పుకోవడం మానడం మాట అటుంచితే అలా చేయడం వల్ల నలుగురి దృష్టి గుడి మీద పడుతుంది. ఎవడో ఒకడు పురాతనమైన గుడిని కూల్చేస్తున్నాడని గొడవ చేస్తే మొదటికే మోసం వస్తుంది. పైగా నీ ఉనికి కూడా బయటికి తెలిస్తే విషయం సీరియస్ అవుతుంది. తర్వాత మనం ఏమీ చేయలేం. వాళ్ళిద్దరూ గుడిని వదిలి నెమ్మదిగా ఊళ్ళోకి నడవడం ప్రారంభించాడు. గుడిని ఏ బాంబునో పెట్టి పేల్చేస్తే నడుస్తూ అన్నాడు కుమారస్వామి. అప్పుడైనా అదే జరుగుతుంది. అందరి దృష్టి దాని మీద పడుతుంది. నిధిని బయటికి తీయలేం. పోనీ పునాదుల కిందకి వచ్చేలాగా సొరంగం తవ్వితే అది చాలా శ్రమతో సమయం తీసుకునే పని. కోర్స్, కానీ ఇప్పుడు అంతకు మించి దారి లేదు. ఎలాగో ఊరికి ఏదో చేసే ఉద్దేశం ఉంది కాబట్టి దగ్గరలో ఏదైనా కట్టించే పని మొదలుపెట్టి అక్కడి నుంచే సొరంగం తవ్వుకు రావడం మంచిది అని అనిపిస్తోంది. ఆ పని చాలా కష్టం కుమారస్వామి. ఎందుకంటే ఇక్కడ కూలీలతో ఆ పని చేయించకూడదు. మన మనుషుల్ని తీసుకొచ్చి చేయిస్తుంటే వీళ్ళకి అనుమానం వస్తుంది. పైగా సొరంగం విషయం ఎవడైనా పసిగడితే నిధిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. కుమారస్వామి ఏమీ మాట్లాడలేదు. బంగారప్ప కాసేపు ఏదో ఆలోచనలో ఉండిపోయాడు. కాసేపటి తర్వాత అన్నాడు, గుడి కూలగొట్టాలి, కానీ ఎవ్వరికి అనుమానం రాకూడదు. గుడి కూలిపోయిన తర్వాత నిమిషాల్లో మన పని జరిగిపోవాలి. ఎవ్వరికి అనుమానం రాకుండా, మన మీద ఎవరి దృష్టి పడకుండా. అలా అవ్వాలంటే ఏం చేయాలి అంటూ మరి కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఈలోగా తాము ఉంటున్న ఇల్లు వచ్చేసింది. లోపలికి వెళ్ళాక కూడా బంగారప్ప అదే ఆలోచనలో ఉండిపోయాడు. పోనీ మత కలహాల్ని రెచ్చగొట్టి ఆ హడావిడిలో గుడిని మనమే కూలగొట్టేస్తే అన్నాడు బంగారప్ప.
ఇలాంటి పల్లెటూళ్ళలో అలాంటివి కష్టం. ఇలాంటి చోట్ల హిందువులు అధికంగా ఉండి ఇతర మతస్థులు చాలా స్వల్ప సంఖ్యలో ఉంటారు. వచ్చే ఎపిసోడ్లో మరి ఆ నిధిని వాళ్ళు బయటికి ఎలా తీయగలుగుతారో తెలుసుకుందామా? ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందండి? అయితే కామెంట్ ద్వారా తెలియచేయండి. ఎక్కువ లైకులు కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.